కర్రీ పాయింట్స్లలో క్యాబేజీ కర్రీ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసి కొంచెం 75% ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు ఇలా నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే బాణీలో నూనె పోసి పోపు గింజలు, ఉల్లిపాయలు అండ్ అలాగే కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. తర్వాత నానబెట్టిన శనగపప్పు అండ్ అలాగే 3 లేదా 4 టమాటాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం అనేది తగినంత వేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట మంచిగా ఉడకడం కోసం అనేది. ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవచ్చు. అలాగే పచ్చిధనియాల పొడి, గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి కర్రీని. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.